అందరికీ స్వాగతం. ఒక గొప్ప ముఖ్యమైన విషయం, శంకర భగవత్పాదాచార్యులు వారు ప్రతిష్ఠించిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు, నడిచే శారదాంబ, సాక్షాత్ శంకర స్వరూపులు వారు మనల్నందరినీ అనుగ్రహించడానికి తెలుగు రాష్ట్రానికి వారు విజయయాత్రను చేయనున్నారు. అది మన గొప్ప అదృష్టము, మహద్భాగ్యము కూడా. వారి యొక్క దర్శనాన్ని మనం పొంది వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వడము మన యొక్క అదృష్ట విషయము. వారు రావడమే చాలా గొప్ప భాగ్యం అన్నమాట మనకి. అది తెలుసుకుంటూ వారు ముఖ్యంగా హైదరాబాదు, అదే భాగ్యనగరము, బాసర, వేములవాడ ఈ ప్రదేశాలకి వారి యొక్క పర్యటన ఉన్నది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు వారి పర్యటన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. శంకరాచార్యులు వారికి ఆంధ్ర రాష్ట్రము అంటే ఎంతో ప్రీతికరం. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మఠాంనాయ శాసనము వారు రాస్తూ శృంగేరి యొక్క పరిధిలో ఈ ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలు, అలాగే ద్రవిడ, కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా శృంగేరి యొక్క ఆధీనంలో ఉంటాయి అని వారు మఠాంనాయ శాసనము చేసి ఉన్నారు. అదే ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక, కేరళాది ప్రభేదత శృంగేరి అధీన అని రాశారన్నమాట. ఎందుకు వారు ఆంధ్ర అని తెలుగు రాష్ట్రం పేరు ముందు రాశారు? వారు పుట్టింది కేరళ, దాని పేరు రాయలేదు వారు. అలాగే పీఠం స్థాపించింది కర్ణాటకలో ఉన్న శృంగేరిలో వారు పీఠాన్ని స్థాపించారు. ఇవి కాకుండా ఆంధ్ర అని మొట్టమొదట మన తెలుగు వాళ్ళ యొక్క పేరు శంకరాచార్యుల వారు సూచించడానికి ఉన్న ముఖ్య కారణం, వెనక ఉన్న రహస్యం ఏమిటి అంటే, తెలుగువారు శంకరాచార్యుల వారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకొని శంకరాచార్యులు వారు తెలుగు రాష్ట్రాలకి దయచేయాలి, అనుగ్రహించాలి అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలు, వినమ్రతతో శరణాగతిని పొంది ఉన్నారు. అందుకని శంకరాచార్యుల వారికి కూడా ఎంతో ప్రీతి తెలుగు రాష్ట్రాలు అంటే. అందుకు కూడా వారు మఠాంనాయ శాస్త్రాల్లోనే మన పేరు ముందర పెట్టారు. అది ఒక ముఖ్య బాధ్యత, ధర్మము, కర్తవ్యము మనకి. అందుకని శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో వచ్చిన శృంగేరి జగద్గురువుల యొక్క రాకను మనము ఎంతో పండగ వాతావరణంతో వారిని చక్కగా మనము స్వాగతము చెప్పి వారి యొక్క దర్శనానికి మనం పాత్రులై మన జన్మలు తరింపజేసుకునే ఒక మహద్భాగ్యము ఇప్పుడు రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి అప్పుడు నిజంగా భాగ్యనగరం మహాభాగ్యనగరం అవుతుంది. కాబట్టి మనందరం కూడా సత్పురుషుల యొక్క దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వారి యొక్క దర్శనాన్ని చేసుకునే ఒక గొప్ప అదృష్ట అవకాశాన్ని నోచుకోవాలి అని